బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సద్గురు జగ్గి వాసుదేవ్కు చెందిన ఈషా ఫౌండేషన్ పై పోలీసులు చర్యలకు బ్రేక్ వేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈషా ఫౌండేషన్తో లింకులున్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమిళనాడు పోలీసులు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న తన 2 కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేశారని, దాంతో వాళ్లు ఇంటికి రావడం లేదని ఓ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సద్గురు జగ్గి వాసుదేవ్కు చెందిన ఈషా ఫౌండేషన్ పై పోలీసులు చర్యలకు బ్రేక్ వేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈషా ఫౌండేషన్తో లింకులున్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమిళనాడు పోలీసులు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న తన 2 కూతుళ్లకు బ్రెయిన్ వాష్ చేశారని, దాంతో వాళ్లు ఇంటికి రావడం లేదని ఓ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.